ఎలుగెత్తి నేను మొరపెట్టుచున్నాను. ఏలిన వాని దయను నే కోరుచున్నాను. ఎలుగెత్తి నేను మొరపెట్టుచున్నాను. ఏలిన వాని దయను నే కోరుచున్నాను. దేవునితో మాట దయ్యముతో ఆట చిలకలూరిపేట సమర్పణలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాం. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి కష్టం వ్యర్థమవుతుంది. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి సమయం వ్యర్థమవుతుంది. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి ఆలోచన వ్యర్థమవుతుంది. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి ధనము వ్యర్థమవుతుంది. ఇట్లా 100 విషయాలు చెప్పాను నేను. ప్రజలు దేవునితో అధిక సమయం గడపటానికి ఆటంకాలు అధిగమించి దేవునితో సమయం గడపటానికి మరొక 2 క్రొత్త పుస్తకాలని నేను రాయటం జరిగింది. అందులో ఒకటి మొర్ర పెట్టుట ద్వారా కలిగే 100 ఉపయోగాలు. మొర్ర పెట్టుట ద్వారా కలిగే 100 ఉపయోగాలు. రెండవది అధిక సమయం ఎందుకు ప్రార్థించాలి 100 కారణాలు. అధిక సమయం ఎందుకు ప్రార్థించాలి 100 కారణాలు. యోహాను సువార్త 21:15లో పేతురుతో అంటాడు, వీరి కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? వీరు ప్రేమిస్తున్నారు, బట్ వీళ్ళు అవసరం లేదు. నార్మల్గా ప్రేమించేవాళ్ళు. వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? క్రైస్తవులు 2 రకాలు. నార్మల్గా ప్రేమించేవారు, అధికంగా ప్రేమించేవారు. ప్రపంచములో దేవునితో అధిక సమయం గడుపుతాం రండి, ప్రపంచాన్ని దేవునితో అధిక సమయం గడిపేటట్టు చేయుదాం రండి అని గత కొన్ని సంవత్సరాల నుంచి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి తప్పకుండా ఈ పుస్తకాలు చదివి మీ ప్రార్థనా జీవితాన్ని పెంచుకోవాలని కోరుతున్నాను. త్వరపడండి, కొన్ని పుస్తకములు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ పుస్తకములు కావలసిన వారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 6338265562. ఈ నెంబర్కు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా విరాళం పంపి ఫోన్ నెంబర్ కూడా దానితో పాటు పంపగలరు. త్వరపడండి, కొన్ని పుస్తకములు మాత్రమే అందుబాటులో ఉన్నవి. మరొక శుభవార్త, ఈ పుస్తకములు పొందిన వారికి ఒక పాకెట్ గోల్డ్ బైబుల్ బహుమతిగా ఇవ్వబడును. దేవునితో మాట దయ్యముతో ఆట చిలకలూరిపేట సమర్పణలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోవద్దు. సంఖ్య కలిగిన ప్రార్థన కలిగి ఉండండి. దేవునితో అధిక సమయం గడపండి. ఈ 3 విషయాలు ప్రతిరోజు మాట్లాడుతున్నాం. ఎంతోమంది ప్రార్థనా పరులు వీటిని గమనిస్తున్నారు, అనుసరిస్తున్నారు, కష్టపడుతున్నారు. ఈ 3 విషయాలు చేయాలంటే శరీరం అనుకూలంగా ఉండాలి, సమయం అనుకూలంగా ఉండాలి, పనులు అనుకూలంగా ఉండాలి. అనేకమైన విషయాలు ఆటంకం వస్తాయి. వాటన్నిటిని అధిగమించాలి. ప్రతిరోజు దేవా నిన్ను అధికంగా ప్రేమిస్తున్నాం అనే విషయాన్ని ఇవన్నిటిని గెలిస్తే కానీ ఒక మెసేజ్ వెళ్ళదండి దేవునికి. ఎన్ని పోరాటాలు తెలుసండి. ప్రతిరోజు నెంబర్ 1, నేను నా ప్రార్థనా జీవితము కొరకు ఫస్ట్ పనులు కంట్రోల్ పెట్టుకోవాలి. నెక్స్ట్ టైం కంట్రోల్ పెట్టుకోవాలి. ఎక్కువ నిద్రపోయినా, ఇష్టానుసారంగా టైం వేస్ట్ చేయకపోయినా. నెక్స్ట్ శరీరాన్ని కంట్రోల్ పెట్టుకోవాలి. శరీరం ఇక చాలే అంటా ఉండిద్ది. ఎన్ని అధ్యాయాలు బైబిల్ చదువుతున్నాం, దయచేసి నేను చదువుతున్నాను. ఇవన్నీ కంట్రోల్. ఎన్నిటితో పోరాడాలి తెలుసా? ఒక పక్క పాపంతో పోరాడాలి, శరీర ఆశలతో అందుకే శరీరం కంట్రోల్. శరీరం పాప సంబంధమైన ఆలోచనలతో ఉన్నంత వరకు నేను దేవుని అధికంగా ప్రేమించలేను. నెక్స్ట్ సమయాన్ని కంట్రోల్ పెట్టుకోవాలి. సమయం చాలా ఇంపార్టెంట్. అందరికీ ఎక్కువగా ఇచ్చాడు దేవుడు సమయం. అందరికీ ఎక్కువగా ఇచ్చినప్పుడు అందరికంటే నేను ఎక్కువ టైం ఇవ్వటం అనేది, మరి ఎక్కువగా దేవునికి ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్.
ధారాళముగా ఇవ్వమన్నాడు. ధారాళం అంటే ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ. మరి నేను సమయాన్ని కూడా ధారాళంగా నేను గతంలో టైం భలే వేస్ట్ చేసేవాడినండి. సినిమాలు కానీ రకరకాల వ్యర్థమైన జోకులకి, టీవీలకి, సీరియల్స్ అయ్యి ఎంత వ్యర్థం. నేను ఒకసారి బైబిల్ చదువుతుంటే ఆయన కోల్పోయిన ఆరోగ్యం ఇస్తానన్నాడు. భలే ఉంది. కోల్పోయిన ధనాన్ని ఇస్తానన్నాడు. సూపర్. నాకు అనిపించింది కోల్పోయిన సమయాన్ని కూడా ఎక్కడన్నా ఇస్తాడా అని ఎదికా. బైబిల్ మొత్తం ఎదికాను, ఎక్కడ కనపడలేదు. కోల్పోయిన సమయాన్ని ఇవ్వలేడు. కానీ ఒక్క రెఫరెన్స్ నన్ను భలే ఆనందింపచేసిందండి. నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 24 hours 1000 దినముల కంటే శ్రేష్టం. 24 గంటలు దేవుని సన్నిధిలో గడిపితే క్యాల్కులేషన్ చేసుకున్నా 6 గంటలు, 12 గంటలు, 6 గంటలు, 3 ఎంత శ్రేష్టం. అంత పని మనం చేయగలం, అంత అధికంగా పని చేయగలం. ప్రార్థన అధికంగా చేసిన వాళ్ళే దేవుని కొరకు పనులు అధికంగా చేయగలరు. అందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని అని పౌలు భక్తులు అంటారు. నీవు చెయ్యాలండి. ఎవరో బేస్ చేసుకుని చేయటం కాదు, ఎవరినో ఆధారం చేసుకుని నువ్వు పనులు చేయటం కాదు. మీరు దేవునిని మిమ్మల్ని బట్టి మీ ఆత్మీయ జీవితాన్ని ఆధారం చేసుకుని ఏం పనులు చేశావు? పెద్ద పెద్ద భక్తులు ఎంతో పనులు చేశారు. ఎందుకని? వాళ్ళు విదేశాలను బేస్ చేసుకుని కాదు, ప్రభుత్వాలను బేస్ చేసుకుని కాదు, వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని అంతరంగ బలవంతుడిని బేస్ చేసుకుని దేవుని పనులు చేశారు. కాబట్టి దయచేసి మనము కూడా ఈ ప్రపంచంలో అధికముగా దేవుని పనులు చేయాలి. పౌలు భక్తుడు అంటున్నాడు, అందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని. 1 కొరింథీ 15:10. అధికముగా ప్రయాసపడి అనేక పనులు చేశాడు. ఎలా చేశాడు? అధికమైన ప్రార్థనా జీవితం ద్వారా. అధికంగా ఏమండి, ఒకసారి ఒక అతను మా స్టూడెంటు, నేను కొంతమందికి చెప్పేవాడిని గతంలో, వాడు ఉద్రేకంతో విలియం కేరీ ఏం చేశాడో తెలుసా, మదర్ తెరీసా ఏం చేసింది తెలుసా, బిల్లీ గ్రహం ఏం చేశాడో తెలుసా, వాళ్ళు ఆపన్న ఏం సార్ అన్నాడు. వాళ్ళందరూ అయిపోయారు. నువ్వేం చేసావు చెప్పు. ఎస్. ఆడికి ఏం చేస్తావు సార్, నేను ఇంకా అన్నాడు. మనం ఏం చేసాం? మనం ఇతరుల కంటే ఎంత అధికమైన స్థాయిలో దేవుని ఉద్దేశాలు జరిగిస్తున్నాం ఆలోచించాలి. అధికముగా దేవుని ఎదుట సిగ్గుపడకుండా పలానా పని నేను ఎక్కువగా తిరిగాను, చేశాను. ఒక పక్క నా ప్రార్థనా జీవితం కాపాడుకుంటూ ఆంధ్ర తెలంగాణను మొత్తం 5 సార్లు తిరిగాను నేను దాదాపు. ఎంత కష్టమైంది తెలుసా? కొన్ని సంవత్సరాలు పట్టింది. ప్రార్థనా యాత్రలు చేసుకుంటూ ప్రతి ప్లేస్లో ఒక లారీ కొనుక్కుని మొత్తం సర్కస్ ఒకటి తిరిగాను. లారీ ఓపెన్ చేస్తే స్టేజీ అయిపోయేది. ఎంత కష్టం, ఎంత ఇబ్బంది. ఎప్పుడుకో వారానికి ఒకసారి ఇంటికి వచ్చేవాడిని. ఇక్కడ విషయం అందుకోసం ఎంత నష్టపరుచుకున్నాను. అధికంగా చేయాలి. అధికంగా నేను పుస్తకాలు రాసిన దేశంలో ఎక్కువగా రాసిన వాళ్ళు రెండో వ్యక్తిగా నన్ను సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించింది. ఎందుకు చెబుతున్నానంటే దేవుని కొరకు అధికముగా మనం ఏం చేస్తున్నాం, దేవుని కొరకు అధికంగా నేనేం చేస్తున్నాను. కాబట్టి డబ్బు విషయంలోనేమి అన్నీ ఏ విషయంలో అయినా సరే దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం అధికముగా, అది గుర్తుపెట్టుకోండి. అధికముగా నీకు దోచినప్పుడు వేయటం, నీకు ఇబ్బందులు ఏమండి విచిత్రం చెప్పనా, ఈరోజు అందరికి ఇబ్బందులు ఉంటున్నాయి. ఇబ్బందులు లేని వాళ్ళు ఎవరు లేరు. డబ్బు విషయములలో అందరికి ఇబ్బందులు ఉంటున్నాయి. అయినా ఇబ్బందులు ఉంటే ఉన్నాయి. ఇబ్బందులు ఉండటం వల్ల మీ కుమారుడికి ఫీజులు కట్టడం మానేయట్లేదుగా. ఇబ్బందులు ఉండటం వల్ల మీ ఇంట్లో వస్తువులు కొనుక్కోవటం మానేయట్లేదుగా. దేవుని పని ఎందుకు ఆగాలి? దేవునికి ఇవ్వటం ఎందుకు ఆపాలి? ఇబ్బందులు ఉంటాయండి. ఇబ్బందులు ఉన్నా కానీ మనము ఆయన కొరకు అధికముగా పని చేయాలి. అధికముగా పని చేయాలి. ఏమండి ఒక మాట చెబుతాను. ఒక చిన్న కథ. ఒక చీమ ఏనుగు యుద్ధానికి వెళ్ళారంట. చీమ ఏనుగు వీళ్ళిద్దరూ గెలిచారు. అప్పుడు చీమ అంది, ఏనుగు మనం భలే యుద్ధం చేశాం కదా అంది. చీమ ఏమంది, మనము భలే యుద్ధం చేశాం.
చేమేం చేసిందండి? ఎవరన్నా కొట్టిద్దా? చేమేం చేయాల? ఒకే ఒక పని చేసింది. ఏంటో తెలుసా? ఏనుగు పక్షమున నిలబడింది. అందుకే ఏనుగుతో అంటుంది మనము పరిశుద్ధాత్మ పక్షమున నిలబడగలిగితే మనము అధికముగా పనిచేయగలం. ఈరోజు ఏం చేయట్లేదు ప్రజలు. వాళ్ళ స్థాయిలో వాళ్ళ శక్తి కొలదే, వాళ్ళ ఉద్దేశాల కొలదే చేస్తున్నారు తప్ప ప్రపంచ స్థాయిలో దేవుని కోసం నేను మండాలన్న ఆలోచన ప్రజలకు ఉండటం లేదు. ఏదో వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళ తోచిన అప్పుడప్పుడు బేదలకు ఇస్తున్నట్టుగా అప్పుడప్పుడు ఏదో వాళ్ళు గుర్తొచ్చినప్పుడు కొద్దిమందేనండి దేవుని కోసం అధికంగా ధనాన్ని, సమయాన్ని, శరీరాన్ని ఖర్చు పెడుతుంది. ప్రపంచంలో 400 కోట్ల మంది యేసు ప్రభువుని విశ్వసిస్తే వాళ్ళందరూ ఎందుకు కష్టపడలేకపోతున్నారండి? కాబట్టి దయచేసి ఈ కార్యక్రమం ద్వారా ఒకే ఒక ప్రశ్న, క్రీస్తు కొరకు అధికముగా పనులు చేయుచున్నారా? మీ శరీరం ఎంతో కష్టపడాలి. మీ శరీరం ఎంతో కష్టపడాలి. చాలామంది అంటారు నేను రాలేండి, నా తరపున డబ్బు వస్తుంది అంటారు. అది కొంతవరకు కరెక్టే, కానీ నీ బలము కావాలి, నీ శరీరం కావాలి. క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు. మనము కూడా అట్టి మనసు కలిగి ఉండాలని బైబిల్ చెబుతుంది. పని చేద్దామండి, దేవుని కోసం అధికంగా పని చేద్దాం. అందుకే నేను ఇప్పటికే చాలా పనులు చేశాను, ఎవరు చేయలేని పనులు కూడా చేశాను. అందులో మరొకటి ఉచిత విమాన ఇంటర్నేషనల్ ప్రేయర్ కాన్ఫరెన్స్. అధికముగా పనిచేసే వాటిలో ఇదొకటే. ఎవరి కోసం అండి? నాకు ఒక్కొక్కళ్ళకి 50,000 ఖర్చు పెట్టి సంవత్సరానికి అనేక మందిని బయటకు తీసుకెళ్ళాలి. ఛార్జీలు నేనే పెట్టుకోవాలి, 5 స్టార్ హోటల్స్ నేనే, అలాగే భోజనం కయ్యే ఖర్చు నాది. అనేక దేశాల వాళ్ళు పిలిపించి మండించి వాళ్ళని పంపించాలి. కాబట్టి ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకొని నాతో కలిసి మీరు కూడా పనిచేద్దాం. మనందరము దేవుని కోసం. అని ఇందాక చెప్పాను కదా, చేమ ఏం చేయకపోవచ్చు, ఏనుగు పక్షమున నిలబడింది. పరిశుద్ధాత్మతో నేను కలిసి పనిచేస్తున్నాను. మీరు కూడా రండి. ఆయనే మన బలం, ఆయనే మన ధైర్యం. మనం ఏమీ చేయలేము. ఆయన నడిపిస్తాడు, ఆయన ఆలోచనిస్తాడు, దాన్ని చేయటమే. విసుక్కోవద్దు. శరీరము బలహీనం అనుకూలంగా ఉండాలి. శరీరం అనుకూలంగా ఉండాలి. రాసి చేతులు నొప్పులు పుడతాయి నాకు. అనేక లక్షల పేజీలు రాసి ఉండాలి. రాసి ఈ విధంగా రాయటం వల్ల 60 దేశాలలో పుస్తకాలు వెళ్ళి ప్రజలు ప్రార్థనా జీవితాన్ని, నీవు చేస్తున్న ప్రార్థన కరెక్ట్ కాదు, ఇంకా అధికంగా పెంచాలి అనే సందేశాన్ని నేను తెలియజేశాను. కాబట్టి దయచేసి దేవుని బిడ్డలారా ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. అధిక సమయం, అధికంగా పనిచేయటం, అధికంగా ప్రేమించటం, దేవుని కొరకు ఏమి చేయమన్నాడో చేయాల్సిన దానికంటే అధికంగా చేయటమే. ఎలీషా ఇశ్రాయేల్ రాజుతో నీ బాణాన్ని నేలకు కొట్టమన్నాడు. ఆయన ఏం చేశాడు? 3 సార్లు కొట్టాడు. ఎలీషా కోపం వచ్చింది. నువ్వు 3 సార్లు కొట్టేవేంది, 5 సార్లు 6 సార్లు కొడతావు అనుకున్నాను. చూసారా? చెప్పినది ఎక్కువగా చేయాలి మనం. ఈయన తక్కువగా చేశాడు. ఎలీషా బాణాన్ని నేలతో కొట్టమన్నాడండి, కొట్టాడు. 3 సార్లే కొట్టాడు, కానీ కోప్పడ్డాడు. ఒక విషయం మనకు వచ్చినప్పుడు, ఒక విషయం మనల్ని చేయమన్నప్పుడు అది చేస్తే ఖచ్చితంగా దీని వెనకాల ఆశీర్వాదం ఉంది అని గ్రహించిన వాళ్ళు చేయాల్సిన దానికంటే ఎక్కువ చేస్తారు. నేను అలా ఉండాలి. నేను ఏది చేసినా చేయాల్సిన దానికంటే ఎక్కువ చేయాలి. అది నా దర్శనం, నా మాట, నా ప్రవర్తన, నేను చెప్పే బోధ కూడా అలాగే ఉంటుంది. అందరూ చేయలేరు. వాము చాలామంది, నేను అందరికి నచ్చనని చెప్పాను ముందుగానే. చాలామందికి నచ్చను నేను. పెద్ద ఏడమని చెబుతాడు, పెద్ద గంటలు గడపమంటాడు. ఏడ గడుపుతాం మనం? ఈ విషయం, ఈ బాధ ఏంటో ఇప్పుడు అర్థం కాదు. ఒకానొక టైం వచ్చింది, అన్ని ద్వారాలు మూసుకుపోతాయి,
అవకాశం లేదు, ప్రాబ్లం ప్రభావం పెరుగుతుంది. అప్పుడు దేవుని దగ్గరికి వస్తావు. ఏమండి, ఎప్పటి నుంచో మండి 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 బలాన్ని పెంచుకుంటే కానీ కాలదాం. ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఏం కాలిద్దండి? కాబట్టి ఇప్పుడంతా కూడా మన స్థాయి, మన జీతం, మన ధనం, మన వ్యాపారం, మన దాని మీదే దేవుడు నడుస్తున్నాడు. అవసరం లేదు, అది కరెక్ట్ కాదు. కాబట్టి దేవుని బిడలారా, అధికమైన పని దేవుని కోసం చేద్దాం. దేవుని కొరకు అధికమైన ప్రయాస, అందరికంటే ఎక్కువగా పని చేశాను అంటున్నాడు. నిజంగా పౌలు భక్తుడు మనకు మంచి గొప్ప మాదిరి. అందరికంటే ఎక్కువ పని చేయాలి. దేవుని కొరకు అందరికంటే ఎక్కువ పని చేస్తేనే ఎక్కువ. ఏమండి, పని అనేది దేవుని కోసం, నా కోసం కాదు, మీకోసం కాదు. ప్రతి పని వలన దేవుని ఉద్దేశాలు జరుగుతూ ఉంటాయి. ఒక ఆయన అంటాడు, ఎందుకు సార్ మీరు పద్దాక యేసు ప్రభు గురించి చెబుతారు? ఏందయ్యా, ప్రపంచంలో జనాభా ఎంతమంది? 800 కోట్ల మంది. యేసు ప్రభుని ఎంతమంది నమ్ముకున్నారు? దాదాపు 450 కోట్ల మంది. సైతాన్ ఆధీనంలో ఎంతమంది ఉన్నారు? 450 కోట్ల మంది. యేసు ప్రభుని ఎంతమంది నమ్ముకున్నారు? 400 మంది. మెజార్టీ ఎవరిది ఎక్కువ? ప్రపంచంలో యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎక్కువ, సైతాను బ్యాచ్ ఎక్కువ. అంటే మిగతా వాళ్ళందరూ అపవాది కింద ఉన్నారని లోకంలో వాక్యంలో ఉంది, బైబిల్లో ఉంది. ఏం చేస్తున్నాడు దేవుడు? ఏం చేస్తున్నాడు? ఎంత అపవాది కష్టపడితే తన వలలో జనాల్ని తీసుకుంటాడండి. మనం ఎందుకు కష్టపడలేకపోతున్నాం? సైతాను ఆయుధాల్లో ఒకటేంటో తెలుసా? మనలను సోమరులుగా చేయటం. సోమరులుగా మారిపోతున్నారు చాలామంది. కష్టపడటం అనేది జరగటం లేదు. సోమరితనం, ప్రార్థన లేదు, బైబిల్ చదవటం లేదు, ఎప్పుడుకో లెగుతారు. అంత శరీర సంబంధమైన కొంచెం తలనొప్పి వచ్చినా పని ఆగిపోయిద్ది, చర్చి ఆగిపోయిద్ది. దేవుని కొరకు సిగ్గుపడనక్కర్లేని పనివానిగా అన్నాడు. పనిలోనంట సిగ్గుపడకూడదు. సిగ్గుపడలేనంత ఎక్కువ పని చేయాలి. రండి చేద్దాం. సిగ్గుపడలేనంత ఎక్కువ పని. తక్కువ పని చేసేవా, పనిలో సిగ్గుపడతావు. ఎవరు సిగ్గుపడతారంట? సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండొద్దు అన్నాడు. అంటే పని చేయటం లేదు వీళ్ళు, ఊరికే బోధ చేస్తున్నారు కానీ పని చేయటంలా. బోధ చేయటం వేరు, పని చేయటం వేరు. గుర్తుపెట్టుకోండి. బోధ పని కాదు. ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలు, ఆయన యొక్క ఆలోచనలు విస్తరింపచేయటం అది పని. దేవుని పని వేరు. సంఘాలను ప్రారంభించాలి, సువార్త మీటింగులు ఏర్పాటు చేయాలి, దానికి అయ్యే వనరులు. కాబట్టి దయచేసి దేవుని బిడలారా, సో ఫైనల్గా నేను ఒక మాట చెబుతానండి. దేవుని కొరకు మీరు అధికముగా పని చేస్తున్నారా? ఇది నా సందేశం, నా కాన్సెప్ట్. ఇక నా మాటల్లో ఏదైనా తప్పులు వస్తే వదిలేయండి. నేను చెప్పాలనుకున్నా. దేవుని కొరకు అధికముగా పని చేస్తున్నారా? ఈరోజు ఏం చేస్తున్నారు తెలుసు? చాలామంది అధికముగా బాణాలు వేస్తున్నారు, అధికముగా విమర్శిస్తున్నారు, అధికముగా తిడుతున్నారు. అది కూడా దేవుని సేవ అనుకున్నారు. హిట్లర్ ఏమనుకున్నాడు తెలుసా? 6 లక్షల మంది యూదులను గ్యాస్ ఛాంబర్లో చంపి నేను దేవుని సేవ చేస్తున్నాను అన్నాడండి. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు చేసే పని దేవుని సేవ అనుకోండి. అందుకే ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడని. కాబట్టి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఇంకా మిమ్మల్ని మండించే ప్రార్థనా పుస్తకాలు ఉన్నాయి, చదవండి. ప్రార్థనా పుస్తకాలు మిమ్మల్ని ప్రార్థించేటట్టు చేస్తాయి. మీ ప్రాంతం వస్తానండి, వచ్చి ప్రార్థనా సమావేశాలు, అన్ని మీటింగ్లు అన్నీ అయిపోయినాయి. ఇక నాకు మీటింగ్లకు వెళ్ళాలన్నా ఏం లేదు, అయిపోయింది. ఇక కేవలము ప్రార్థనా పరులను, మామూలు స్థాయిలో ప్రార్థన చేసేవారిని అధిక స్థాయిలో ప్రార్థన చేసేటట్టు చేయటమే నా పని. అందుకోసమే నేను పిలువబడ్డాను. కాబట్టి దయచేసి నేను మీటింగ్లు ఏర్పాటు చేసినప్పుడు
తప్పకుండా రండి. నాకు తెలుసు అందరూ అలా ఉండరు, అందరూ అధికంగా ప్రార్థించాలని ఇంట్రెస్ట్ ఉండదు. వీళ్ళు ప్రార్థన చేయరు కానీ పాస్టర్ గారు వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళ దేవుడు ఏం చెప్పాడో చెప్తే కానీ వీళ్ళకి హ్యాపీగా ఉండదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, దేవుడు చెబుతాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. మీరు ప్రార్థనలో ఫెయిల్ అయితే ఆ చెప్పింది కూడా ఫెయిల్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ప్రార్థనలో మండితేనేనండి ఏ ప్రవక్తలు చెప్పినా అది జరుగుతుంది. కాబట్టి ఎన్నిటి మీద దృష్టి పెట్టబాకండి, పని చేద్దాం, దేవుని కొరకు పని చేద్దాం. ఐసిఐసి ఉగ్రవాదులను అడిగారు, ఇప్పటి వరకు మీరు ఎంతమందిని చంపారు అని. వాళ్ళు ఏం ఆన్సర్ చెప్పారు తెలుసా? 3,60,000 మందిని చంపాం. బిత్తరపోయి ఇంటర్వ్యూ చేస్తాను అతను. అరే మీకు బుద్ధి ఉందా, మీకు మనసాక్షి ఉందా, మీకు ప్రేమ ఉందా? అప్పుడు ఏమన్నది, ఎలా చంపగలిగారు ఇంత? అప్పుడు వాళ్ళు అన్నారు, మమ్మల్ని అలా మోటివేషన్ చేస్తారండి అన్నారు. మోటివేషన్ అంటే ఏందో తెలుసా? ఇంట్రెస్ట్ లేకపోయినా ఇంట్రెస్ట్ వచ్చేటట్టు చేయటమే మోటివేషన్. ఎలా ఎంతమందిని చేస్తున్నారండి మనం? దేవుని కొరకు పనిచేసే వ్యక్తులను, దేవునితో అధిక సమయం ప్రార్థన చేసే వ్యక్తులను మోటివేషన్ చేద్దాం రండి. ఇది నా పిలుపు, ఇది నా ఉద్యమం. మీరు కూడా పాలిభాగస్తులు అయితే తప్పకుండా పుస్తక క్లబ్లో రండి. మనందరం ప్రపంచ స్థాయిలో పని చేద్దాం, దేవునితో అధిక సమయం గడిపేటట్టు చేద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ కార్యక్రమం చూస్తున్న వీరిని జ్ఞాపకం చేసుకోండి. మీతో అధిక సమయం గడపాలి, ఆ విధముగా వీరిని ఆశీర్వదించండి. మీతో మీకోసం అధిక పనులు చేయాలి, ఆ విధముగా వీరి సమయాన్ని, వీరి శరీరాన్ని అనుకూలంగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభు, మేము కూడా అందరికంటే ఎక్కువగా ప్రయాసపడే స్థాయికి మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునితో మాట, దయ్యముతో ఆట, చిలకలూరిపేట సమర్పణలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాం. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి కష్టం వ్యర్థమవుతుంది. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి సమయం వ్యర్థమవుతుంది. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి ఆలోచన వ్యర్థమవుతుంది. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోతే ప్రతి ధనము వ్యర్థమవుతుంది. ఇట్లా 100 విషయాలు చెప్పాను నేను. ప్రజలు దేవునితో అధిక సమయం గడపటానికి ఆటంకాలు అధిగమించి దేవునితో సమయం గడపటానికి మరొక 2 క్రొత్త పుస్తకాలని నేను రాయటం జరిగింది. అందులో ఒకటి, మొర్ర పెట్టుట ద్వారా కలిగే 100 ఉపయోగాలు. మొర్ర పెట్టుట ద్వారా కలిగే 100 ఉపయోగాలు. రెండవది, అధిక సమయం ఎందుకు ప్రార్థించాలి 100 కారణాలు. అధిక సమయం ఎందుకు ప్రార్థించాలి 100 కారణాలు. యోహాను సువార్త 21:15లో పేతురుతో అంటాడు, వీరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? వీరు ప్రేమిస్తున్నారు, బట్ వీళ్ళు అవసరం లేదు, నార్మల్గా ప్రేమించేవాళ్ళు. వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? క్రైస్తవులు 2 రకాలు, నార్మల్గా ప్రేమించేవారు, అధికంగా ప్రేమించేవారు. ప్రపంచములో దేవునితో అధిక సమయం గడుపుతాం రండి, ప్రపంచాన్ని దేవునితో అధిక సమయం గడిపేటట్టు చేయదాం రండి అని గత కొన్ని సంవత్సరాల నుంచి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి తప్పకుండా ఈ పుస్తకాలు చదివి మీ ప్రార్థనా జీవితాన్ని పెంచుకోవాలని కోరుతున్నాను. త్వరపడండి, కొన్ని పుస్తకములు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ పుస్తకములు కావలసిన వారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 633038265562. ఈ నెంబర్కు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా విరాళం పంపి ఫోన్ నెంబర్ కూడా దానితో పాటు పంపగలరు. త్వరపడండి, కొన్ని పుస్తకములు మాత్రమే అందుబాటులో ఉన్నవి. మరొక శుభవార్త, ఈ పుస్తకములు పొందిన వారికి ఒక పాకెట్ గోల్డ్ బైబుల్ బహుమతిగా ఇవ్వబడును. మీ ప్రార్థన అవసరాల కొరకు ఇంకా ఇతర వివరముల కొరకు మాకు రాయండి. మా అడ్రస్ బ్రదర్ కె రత్నకుమార్, ఒలీవా మినిస్ట్రీస్,
పోస్ట్ బాక్స్ నంబర్ 25, చిలకలూరుపేట, గుంటూరు జిల్లా.